హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రవేశిక న్యూ సిలబస్ అంటే 2022 సెప్టెంబర్లో జరుగుతున్న ఎగ్జామ్ కోసం నేను గెస్ క్వశ్చన్స్ చెప్తున్నాను. చూడండి, బేస్డ్ ఆన్ రివైజ్డ్ సిలబస్ ఆఫ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ. చూడండి, చెన్నై నుంచి వచ్చిన బుక్. ఇందులో ఇవి మనం అన్నీ చదువుకుంటే ఖచ్చితంగా మన మార్క్స్ వస్తాయి. కానీ నేను మొత్తం పోర్షన్ అంతా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? చూడండి, ఫస్ట్ రోమన్ మనకేంటి, కిన్హి 5 ప్రశ్నలకి ఉత్తర ఏక్యా 2 వాక్యమే లిఖియే అన్నారు. 1-2 వాక్యాలు, వెరీ సింపుల్ క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ రాయాలి, 10 మార్క్స్. ఇక్కడ 10 మార్క్స్ మీరు తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కోసం మీరు చదివినట్లయితే మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. చూడండి, అంటే మనము 5 రాస్తే చాలు. బట్ మనం ఏం చేయాలి, అన్ని క్వశ్చన్స్ అంటే ఇంకా ఎక్కువ గెస్ క్వశ్చన్స్ అన్నీ చెప్తాను నేను. అవన్నీ మీరు చదువుకుంటే ఖచ్చితంగా 10 మార్క్స్ మీకు వస్తాయి. చూడండి, ददीची ने किसके लिए अपना అస్థిజాల్ దియా. చూడండి, దదీచి తన యొక్క ఎముకల్ని, అస్థికలు అంటే ఎముకలు, ఎవరి గురించి ఇచ్చాడు? దదీచి నే దేవోంకి లియే అప్నా అస్థిజాల్ దియా, తన అస్థికలని ఇచ్చేశాడు. కవి మైత్రి శరణగుప్త కిన్కో ఉదార్ మాన్తే హై. కవి మైత్రి శరణగుప్త పరోపకారి కో ఉదార్ మాన్తే హై. మైత్రి శరణగుప్త గారు ఎలాగంటే పరోపకారుల గురించి ఎక్కువగా చెప్పారు. మనోహర్ తరుసిఖా కిస్ పర్ నాచ్ రహీ హై. మనోహర్ తరుసిఖా కమల్ కి సుందరతా పర్ నాచ్ రహీ హై. ధరతీ కే రోమ్ రోమ్ మే కౌన్ సమా హువా హై. అంటే ధరతి అంటే భూమిలో అణువణువు కూడా ఏమి దాగి ఉంది అని అర్థం. ధరతీ కే రోమ్ రోమ్ మే బాదల్ సమా హువా హై, మేఘాలు. కవి ఉడతే ఖగోం కే పంఖోం కో తులనా కిస్సే కర్తే హై. ఎగురుతున్న పక్షి యొక్క పంఖాలంటే రెక్కలని దేంతో పోల్చాడు అంటే, కవి ఉడతే ఖగోంకే పంఖోంకి తులన ఇంద్రధనుషే కర్తే హై, ఇంద్రధనుస్తో పోల్చారట కవి గారు. బచ్చన్ అంతమే కౌన్ క్యోం హుయే, మౌన్ క్యోం హుయే. బచ్చన్ అంతమే చివరన మౌన్ క్యోం హే, మౌనంగా ఎందుకున్నారంటే, చిడియానే కహాకి ప్యార్ ఔర్ శబ్దోं के बीच कोई संबंध नहीं है. यह विचार कवि को सही मालूम पड़ा, इसलिए वे मौन हो गए हैं. అంటే ప్రేమకి శబ్దానికి ఏమీ కాదు, మౌనంలో ప్రేమ కూడా ఉంటుంది అని దాని గురించి ఆయన మౌనంగా ఉన్నారు. నిరాల పుష్ప పుష్పసే కిసే కీంచలేంగే. చూడండి, నిరాల పుష్ప పుష్పసే అంటే పువ్వు పువ్వుల నుంచి కూడా, సోయే రహనేకి లాలసాకి కీంచలేంగే అంటే ఒక రకమైన అమాయకత్వం, ఒక రకమైన గారము, ఇవన్నీ చూసారు ఆయన. నిరాలా కైసే ప్రత్యూష్ జాయింగే జగాయింగే. నిరాల एक మనోహర్ ప్రత్యూష్ జగాయింగే. చాలా స్మాల్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, 10 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. కాబట్టి చూడండి జాగ్రత్తగా. जीवन के बारे में कवि पंत का विचार क्या है. जीवन गुण दोष से भरा है, यही पंत जी का विचार है. पत्थर कब पानी बनता है, जब मानव जोर लगाता है तब पत्थर पानी बनता है. बच्चन चिड़िया पर कविता क्यों लिखना चाहते हैं. बच्चन को चिड़िया से प्यार है అంటే హరివంశరాయ్ బచ్చన్ గారి గురించి చెప్తున్నది. చిడియా అంటే ఆయన రాసిన కవితల గురించి, అందులో ఆయన ఎలాగని రాశారని ఈ విషయాలు అడుగుతున్నారు. చూడండి, इसलिए वे उस पर कविता लिखना चाहते हैं. कवि पंत के अनुसार दूसरों का अवगुण कैसे दूर किया जा सकता है. हम अपने अच्छे गुणों से दूसरों के अवगुण को दूर कर सकते हैं. అంటే మన మంచి గుణాలతో ఎదుటి వాళ్ళ యొక్క చెడ్డ గుణాలు పోగొట్టచ్చు అని అర్థం. సుభద్రా కుమారి చౌహాన్ अपने ప్రియతమ్ కే పాస్ క్యోం జానా చాహతీ హై. సుభద్రా కుమారి చౌహాన్ అంటే ఒక కవిత్రి. ఆమె ఏం చెప్తోందంటే, ప్రియతమ్ నే किस मार्ग में जाने का निश्चय किया है, इसीलिए वे अपने प्रीतम के पास जाना चाहते हैं. कवि सुमतीन्द्र के अनुसार पुराने कैसे होते हैं. कवि సుమతీంద్ర के अनुसार पुराने अनुभवी होते. पुराण అంటే పూర్వపు రోజులు, అనుభవంతో చెప్పినవి అని అర్థం. पंछी के अरमान कैसे थे. पंछी అంటే పక్షి. पंछी आकाश की सीमा तक उड़ना चाहते हैं. ఆకాశం వాటికి సరిహద్దులు లేవు, ఎంత దూరమైనా ఎగరగలవు. వే తారే రూపీ అనార్కే దానంకో ఖానా చాతే. అనార్ అంటే ధాన్యాల్ని ఏరుకోవడానికి అవి ఎంత దూరమైనా వెళ్తాయి, ఎగరగలవు, వాటికి హద్దులే లేవు.
औरत में कवि किसको मानव जाति की माँ कहते हैं? औरत कविता में कवि औरत को मानव जाति की माँ कहते అంటే ఔరత్ అంటే స్త్రీ మానవ జాతికి అందరికీ కూడా తల్లి లేనిదే మనుషులకి జీవనమే లేదు కదా, పుట్టికే లేదు. కాబట్టి తల్లి చాలా గొప్పది అని అర్థం. అమన్ కి అవర్ औरत कविता में कवि औरत को मानव जाति की माँ, मानव जाति के तल्ली కదా. अमन की दुनिया कैसी होती है? अमन की दुनिया सुंदर होती है. చూడండమ్మా, మనం 17 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈ 70 క్వశ్చన్ మనం చదివితే మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది మీరు స్కిప్ చేయొద్దు. ఒక నోట్స్ పెట్టుకుని దగ్గర రోజు కూడా మీరు రాసుకోండి. తర్వాత మీకు లైవ్ క్లాస్ కూడా చెప్తారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత. ఓకేనా? ఫస్ట్ వన్ మీకు 10 మార్క్స్ వచ్చేసినట్టు. నెక్స్ట్ ప్రవేశిక సెకండ్ రోమన్ చూడండి, పేపర్ 1 సెకండ్ రోమన్. కవుల గురించి శ్రీ జయశంకర ప్రసాద్. అమ్మ చూడండి, కిసి ఏ కవి కా పరిచయ దీజీ అన్నాడు. కవి పరిచయానికి 5 మార్కులు. ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు కవి పరిచయాలు చూడండి. 1 శ్రీ జయశంకర ప్రసాద్, సుభద్రా కుమారి చౌహాన్ అండ్ సుమిత్రానంద పంత్, నెక్స్ట్ హరివంశరాయ్ బచ్చన్, తర్వాత ఇంకేమిచ్చారు శివమంగల్ సింహం సుమన్, తర్వాత అంతవరకు ఇచ్చారు. మనం 5 కవి పరిచయాలు చెప్పుకుందాము 5 మార్క్స్ కోసం. ఈ 5 మీరు మిస్ చేయకుండా చదవండి, మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వస్తుంది. చూడండి, జయశంకర ప్రసాద్. శ్రీ జయశంకర ప్రసాద్ గారు సన్ 1889లో పుట్టారు. జన్మస్థాన్ కాశీ, నిధన్ అంటే చనిపోవటం 1937. श्री जयशंकर प्रसाद का जन्म 1879 में काशी में हुआ. नंबर गुर्तुपेट्टुकोंడి చాలు. जयशंकर प्रसाद ने साहित्य का गहरा अध्ययन किया. सचिन बागा चदिवारू. वे महान कवि थे. कामायनी उनका महाकाव्य है. आमसू लहर आदि उनकी लंबी कविता एम है. आप महान नाटककार थे. अजातशत्रु, स्कंदगुप्त, चंद्रगुप्त, तरवाता ध्रुवस्वामिनी आदि उनके नाटक है. ये सब ऐतिहासिक नाटक है. अपने कई कहानियाँ भी लिखी है. अपने 3 उपन्यास भी लिखे हैं. अब छायावादी के प्रतीक है. उनकी कविताओं में प्रकृति का सुंदर चित्रण मिलता है. आपका देहांत सन 1937 में हुआ. చూడండి, ఇంత ఉంది కదా. మీకు 5 మార్క్స్ కోసం ఇంచుమించుగా ఒక 8 పాయింట్స్ అట్లా రాయండి. నీట్గా రాయండి. రాయడం వల్ల మీకు 5 మార్క్స్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ సుభద్రా కుమార్ చౌహాన్. 9th క్లాస్లో ఉంది సుభద్రా కుమార్ చౌహాన్ గురించి. సుభద్రా కుమార్ చౌహాన్ ఇలా మీరు బ్రీఫ్గా గుర్తుపెట్టుకుంటే రాయడానికి ఉంటుంది. జన్మస్థాన్ 1904 అట. చూడండి, 1904. జన్మస్థాన్ ఇలహాబాద్. నిధన్ 1948 అట. చూడండి, सुभद्रा कुमारी का जन्म 1904 में इलाहाबाद में हुआ. उन्होंने 15 वर्ष की आयु में अपनी प्रथम कविता लिखी. అంటే 15 సంవత్సరాల వయసులోనే ఈమె కవిత్వాన్ని రాసిందట. ये बचपन में ही गांधी जी చూడండి गांधी जी में చూడండి कई 1 मिनट कई बार मिल चुकी थी. అంటే గాంధీ గారిని చింతల్లోనే కలిసింది. विवाह के बाद में गांधी जी के आंदोलन से जुड़ी गई. देश प्रेम की कविताएं लिखने लगी. घरेलू भावना को लेकर भी वे कविताएं लिखती थी. सुभद्रा कुमारी जी ने कहानी और निबंध भी लिखे हैं. सन 1948 में उनकी अकाल मृत्यु हो गई. 1948లో చాలా చిన్న వయసులో చనిపోయారు. చూడండి, మీరు చాలా చిన్నగానే ఉంది రాయొచ్చు. తర్వాత సుమిత్రానంద పంత్ గారు చూడండి, 1900 అంటే 1900లో పుట్టారు ఉత్తరప్రదేశ్లో. ఇతను 1979లో చనిపోయారు. కొన్ని చోట్ల 77 అని ఉంటుంది, కంగారు పడద్దు. నెక్స్ట్ చూడండి. అండ్ నేను ఈ వీడియో చేస్తున్నది మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలామంది కోరిక మేరకు నేను చేస్తున్నాను. ఇవి చదవడం వల్ల వినడం వల్ల మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మిస్ అవ్వద్దు. श्री सुमित्रानंद पंत का जन्म 1900 में उत्तर प्रदेश के कौसानी नामक गांव में हुआ. वह सुरम्य स्थान था. प्रकृति से पंत जी का कविता लिखने की प्रेरणा मिली. अब छायावादी और प्रगतिवाद के पंक्तियों को एक माने जाते हैं. बाद को वे मार्क्स तथा गांधी जी के विचारधारा से प्रभावित हुई.
उनकी भाषा सरल सरस मधुर और कोमल है. ఈయన వాదంలో ఉన్నారు, అంటే స్వాతంత్ర సమరంలో ఈయన కూడా పాల్గొన్నారు. తర్వాత ఆయన ఆలోచనలన్నీ గాంధీవాదంతో ఉండేవి. నెక్స్ట్ పల్లవు, వీణ, గుంజన్, యుగాంత్ ఉనికి ఇవన్నీ కూడా ఈయన రాశారు. स्वर्ण किरण, रजत शिखर और शिल्पी आपके गीता नाटक है. उनके निबंधों के संग्रह का नाम पाठ गद्य पद है. काव्य के लिए आपकी ज्ञानपीठ पुरस्कार भी मिला है. सन 1969 में आपका देहांत हुआ. ఇది 1979 में आपका देहांत हुआ. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇవన్నీ ఇందులో కూడా మీరు మెయిన్ పాయింట్స్ రాసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ హరివంశరాయ్ బచ్చన్ గురించి చెప్పుకుందాము. ఈయన కూడా గ్రేట్ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. చూడండి 1907లో పుట్టారు. ఇలహాబాద్లోనే పుట్టారు. ఈయన కూడా 2003లో చనిపోయారు. చూడండి బచ్చన్ కా జన్మ ఇందాక ఇచ్చింది చూడండి 1907 में इलाहाबाद में हुआ. अपने इंग्लैंड में डॉक्टरेट की उपाधि प्राप्त की. आप इलाहाबाद के प्रवर्तक थे. उनकी कविताओं में नए विचार मिलते हैं. उनकी बाद की कविताओं में दर्शन की छाप है. అమ్మ కొంచెం కష్టమైన పదాలు కష్టమైన సెంటెన్స్ అవసరం లేదు. ఆయన కొంచెం తెలియడానికి ఒక 6-7 పాయింట్స్ రాయండి, సరిపోతుంది. చూడండి मधुशाला, मधुबाला, मधुकलश आदि उनके प्रसिद्ध ग्रंथ है. इधर राయండి. बच्चन ने कई अंग्रेजी रचनाओं का अनुवाद भी किया है. ఈ పాయింట్ కూడా రాయండి, इंपॉर्टेंट. खय्याम के विचारों से प्रभावित थे. स्वयं गांधी जी मधुशाला की रुबाइयाँ सुनकर प्रसन्न होते हैं. అమ్మ గాంధీ గారు మధుశాల అనే కవితకి రాసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట, చాలామంది మెచ్చుకున్నారట. హిందీ సినిమాకి అభినేత అమితాబ్ బచ్చన్ ఇన్కే హీ పుత్ర హై. అమితాబ్ బచ్చన్ గారి యొక్క తండ్రి ఈయన. కవి హరివంశరాయ్ సన్ 2003 में స్వర్గ సిధారే. హరివంశరాయ్ బచ్చన్ యొక్క కొడుకు అమితాబ్ బచ్చన్. ఆయన గొప్ప యాక్టర్ కదా, మీ అందరికీ తెలుసు. హరివంశరాయ్ బచ్చన్ గారు హరివంశరాయ్ బచ్చన్ గారు 2003లో చనిపోయారు. చూడండి శివమంగళ సింహ సుమన్, ఇది కూడా చూద్దాము. శివమంగళ సింహ అని సుమన్ అని అంటారు. ఈయన 1916 అంటే 1916లో పుట్టారు. జన్మస్థాన్ జైన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లో. నిధన్ 2002లో. చూడండి శ్రీ శివమంగళం సింహ సుమన్ కా జన్మ 1916 में हुआ. చూడండి ఇవి మనం చూసుకున్నామంటే 3-4 పాయింట్స్ మీకు అక్కడే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆయన కవితలు అవి రెండు చూసుకుంటే మీకు 6-7 పాయింట్స్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి మార్క్స్ రావడం చాలా ఈజీ. కాబట్టి మీరు రాసుకోండి, మీరు చక్కగా రాసుకోండి, యాజిటీగా చదవద్దు. అలా అయితే మీకు సబ్జెక్ట్ ఉంటుంది, బాగుంటుంది. చూడండి आज़ादी के बाद देश का विकास सही मात्रा में नहीं हुआ. देश का वातावरण विषैला बनने लगा. అంటే ఆజాదీకి ముందు దేశం అంతా చాలా చిందరవందరగా ఉండేది, అది మీకు తెలుసు. ప్రజలు చాలా కష్టపడ్డారు. इसलिए कवि सुमन प्रकृति की सौंदर्य के बारे में लिखना छोड़कर विद्रोह के गीत गाने लगे. అని ప్రకృతి గురించి రాయడం మానేసి దేశద్రోహుల గురించి ఎక్కువగా రాశారు, పాటలు రాశారు. वे मार्क्सवाद से प्रभावित थे. మార్క్స్వాద సిద్ధాంతాన్ని అవలంబించారు. फिर भी उनके गांधीवाद पर अटल विश्वास था. గాంధీవాదం మీద కూడా ఆయనకి స్థిరమైన నమ్మకం ఉంది. आप విశ్వవిద్యాలయం के కులపతి బీతే అంటే ఆయన యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా అది చేశారు. హిలోల్ జీవన్ ఆది ఉన్కే కుచ్ కావ్య సంగ్రహ. ఇన్ రాసిన కావ్యాలు గుర్తుపెట్టుకోండి. హిలోలు జీవన్ అట 2002 में आपका స్వర్గవాస్ హువా. 2002లో అయినా చనిపోయారట. చూడండి ఇప్పుడు మనము 5 కవుల గురించి చెప్పుకున్నాము. ఈ 5 కవుల గురించి చదివితే ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా వస్తుంది. 5 మార్క్స్ అంటే స్టార్టింగ్ మనం చెప్పుకొని ఉన్నాయి కదా, వాటికి 10 మార్క్స్ మీకు చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మిస్ అవ్వకండి, జాగ్రత్తగా చూడండి. మీరు చూస్తే రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. తప్పనిసరిగా మీరు చూడండి. నేను బుక్ మొత్తం అంతా మీకు వీడియో చేయడం జరుగుతుంది మీకోసం. నేను తెలుగు కూడా చెప్తాను. కాబట్టి మీరు చక్కని కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.